లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మహిళా పోరాట శక్తికి ప్రతీక ఐలమ్మ. విగ్రహాల పార్క్ లో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, మేయర్, కుల సంఘాలు, అధికారులు. దేశ ప్రతిష్టను అవమానం కలిగించేలా రాహుల్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతపై అర్బన్ ఎమ్మెల్యే ధ్వజం. రైతుల రుణమాఫీ జరుగుతుంది. జానకంపేట్ మహాజన సభలో వెల్లడించిన డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి. మత్తు పదార్థాలకు అడ్డాగా ఆర్మూర్ బస్టాండ్. గుట్కా, గంజాయి విక్రయంతో జీవితాలను నాశనం చేసుకుంటున్న విద్యార్థులు, కొరవడిన నిఘా. కంజరలో దారుణం. కొడుకుని హత్య చేద్దామని భావించి తండ్రిని హతమార్చిన వైనం. నోటీసులు ఇచ్చినా రాని మార్పు. అంగు ఆర్భాటాలకు పోయి చతికిలపడ్డ వ్యాపారి. చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. పోషకాహారం తిని ఆరోగ్యం. గర్భిణీలకు సామూహిక శ్రీమంతం. చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసాదం. ఫ్రంట్ లైన్ వర్కర్లు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు. అంగవైకల్యంగా పుట్టడం వారు చేసిన తప్పిదమా? అంతర్జాతీయ బదిలీలో దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ. రాజీ మార్గమే రాజమార్గం. శనివారం నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి విన్నపం. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. నందిపేట మండల కేంద్రంలో గురువారం చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గొప్పతనం గురించి అధ్యక్షుడు కుంటాల గవాస్కర్ కొనియాడారు. అలాగే చాకలి చిట్యాల ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసిన వీరవనిత అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని చిన్నవాల్గూడ్ గ్రామంలో చాకలి ఐలమ్మగా 139వ జయంతిని జిల్లా రజక ఐక్యవేదిక ఉపాధ్యక్షులు అల్వాల దేవయ్య, జిల్లా యువజన కమిటీ ప్రధాన కార్యదర్శి బండి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు పూలమాల వేసి ఘనంగా జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు దేవయ్య, బండి నరేష్ మాట్లాడుతూ గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత అని కొనియాడారు. మహిళా పోరాట శక్తికి ప్రతీక ఐలమ్మ అన్నారు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. ప్రభుత్వం అధికారికంగా ఆమె జన్మదినోత్సవం జరిపారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, మేయర్ నీతు కిరణ్, పలువురు కుల సంఘ బాధ్యులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మహిళా పోరాట శక్తికి ప్రతీక అని అదనపు కలెక్టర్ ఎస్ కిరణ్ కుమార్ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతిని పురస్కరించుకుని గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జ్యోతి ప్రజ్వలన చేసి జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు.
చాకలి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం పోరాడిన వీరవనిత అని కొనియాడారు. మహిళా పోరాట శక్తికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ దొరల ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన యోధురాలని గుర్తు చేశారు. ఐలమ్మ చూపిన తెగువ, శౌర్యం, ధైర్యం ప్రతి ఒక్కరిలో ప్రేరణ కల్పించిందని అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని నేటి తరం పుణికిపుచ్చుకోవాలనే భావనతో ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఐలమ్మ ఆశయాలకు అనుగుణంగా పేదల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షుడు గుపన్పల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి ఫతేపూర్ నరేష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నల్గండి శ్రీలత, రాష్ట్ర కార్యదర్శి చెప్యాల భిక్షపతి, సామాజిక కార్యకర్త బంగారు సాయిలు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూసా ఆంజనేయులు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి రమేష్ మరియు సహాయ అభివృద్ధి అధికారులు పి నర్సయ్య, సి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గుపన్పల్లి శంకర్ రజక జిల్లా అధ్యక్షుడు, చెప్యాల భిక్షపతి, జిల్లా సంఘం నాయకులు బూసా ఆంజనేయులు, బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు. అంటే మనకు అందరికీ కూడా చాలా ఉత్తేజంగా ఉంటుంది. ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం చూస్తే చాలా అభినందనీయం. అప్పుడు ఆమె ఆంధ్ర మహాసభలో కూడా ఒక సభ్యురాలుగా ఉన్నారు. అంతేకాకుండా దొరలు ఆ రోజు అప్పుడు ఎక్కువ ఊళ్ళలో ఎక్కువ దొరల అంటే దొర అనేవాళ్ళు. ఆ దొరల్ని పిలవకపోయినా కూడా వాళ్ళు చాలా అఫెన్సివ్గా తీసుకునేవాళ్ళు. అటువంటి దొరల పాలనకు వ్యతిరేకంగా కూడా ఈమె ఎంతో ధైర్యంగా పోరాడి ఈనాడు నిజంగా ఈనాటి యువతరానికి అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని, ఉత్తేజాన్ని నింపిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈనాడు మనకి ఏ విధమైన అంటే వర్గాలు అవేవి ఏమి అంటే తారతమ్యాలటువంటివి ఏమీ లేకపోయినా కూడా ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నా కానీ దాన్ని ఎదిరించి పోరాటం చేయడం అనేది చాలామంది కూడా లేదు. ఇప్పుడు ఆ స్ఫూర్తి అనేది లేదు. ఆనాడు అంత అణగారిన వర్గంలో ఉన్నా కానీ వాళ్ళని వ్యతిరేకంగా పోరాటం చేయడం, వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది మామూలు విషయం కాదు. అందరికీ అక్కడ దొరలకు వ్యతిరేకంగా పోరాటం, ఈ భూమి మాది, ఈ పంట నాది, ఈ దొరలెవరు ఈ పంటను తీసుకోవడానికి అని చెప్పేసి ఆమె దొరలకు వ్యతిరేకంగా కూడా పోరాడి అంటే గ్రామంలో ఆమె సాయుధ పోరాటం చేసి ఆమె అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. అందుకని మనం ఈ ప్రభుత్వం అంటే జనరల్గా మనకి ఇటువంటి వాళ్ళ పోరాటం అంతా కూడా మనకి జనరల్గా ఎక్కువ పైకి రాలేదు. కానీ ఇప్పుడు ఈనాడు ప్రభుత్వం కూడా గుర్తించి అంటే ఏ ప్రభుత్వాలన్నీ గుర్తించి వాళ్ళకి తగినటువంటి రీతిగా మనం ఈరోజు ఈ జయంతి చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టకు అవమానం కలిగేలా మాట్లాడారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు దేశంలోనే కాదు దేశం బయట కూడా భారతదేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని అన్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు బీఆర్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ దేశ ప్రతిష్టతకు అవమానం కలిగేలా మాట్లాడారన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు దేశంలోనే కాదు దేశం బయట కూడా భారతదేశ సార్వభౌమాధికారానికి, దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తూ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు రిజర్వేషన్ల తొలగింపు గురించి మాట్లాడటం దేశంలో సామాజిక వర్గాలలో అల్లర్లు సృష్టించేలా ఉన్నాయన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి సంఘ విద్రోహక వ్యక్తులను కలుస్తూ దేశాన్ని విడగొట్టే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని 1952 మరియు 1954లో ఓడగొట్టి ఆయనను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. 1975లో భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అధికార దాహంతో భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టకుండా అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. అప్పుడున్న పరిస్థితిలో అద్వానీ, వాజ్పేయి కొట్లాడి సెంట్రల్ హాల్లో అంబేద్కర్ ఫోటోని పెట్టించడం జరిగిందన్నారు. అధికార దాహం కొరకు 100 పైచిలుకు సార్లు రాజ్యాంగాన్ని మార్చడం జరిగిందని ఈ సందర్భంగా వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సందీప్ కుమార్, సంజీవ్, పవర్, సాయినాథ్, బాలకృష్ణ, కెప్టెన్ రాజు, కిరణ్లతో పాటు ఎస్సీ మోర్చా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ బాబా అమెరికా పర్యటనలో
మన రాజ్యాంగం గురించి అవమానకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా కానీ విషం కక్కుతూ ఉంటాడు. మన ధర్మం పట్ల, మన రాజ్యాంగం పట్ల కించపరిచే విధంగా ఆయన మాట్లాడము సర్వసాధారణమైంది. మన భారత రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నాడంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ దానికి రచయిత అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించినట్లే, దేశంలోని అన్ని ఎస్సీ వర్గాలందరినీ కూడా అవమానపరిచినట్లే. ముఖ్యంగా నెహ్రూ కాలం నుండి కూడా, ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, వీళ్ళందరికీ కూడా రాజ్యాంగం పట్ల, ఎస్సీ వర్గాల పట్ల ప్రేమ అభిమానం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని లోకసభలో రానియకుండా ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్కు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రచయితగా ఒక విద్యావంతుణ్ణి మీరు పంపించాలని అప్పటి నెహ్రూ బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతాడు. అన్ని రకాల అర్హుడైన విద్యావేత్త, అపార జ్ఞానమున్న మీ డాక్టర్ అంబేద్కర్ గారు మీ దేశంలో ఉండడము మీ అదృష్టము. అటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఇంత మమ్మల్ని పంపడం అనేది ఏంటి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కళ్ళు తెరుచుకొని అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించడానికి అవకాశం ఇచ్చింది. జానకంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని లాభాల బాటలో పయనింపజేసేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు వెళ్తున్న తీరు ఎంతో అభినందనీయమని ఎన్డీసీసీబీ బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఎన్డీసీసీ బ్యాంక్ బ్రాంచ్ ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రమేష్ రెడ్డి పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో గురువారం సంఘం చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షతన మహాజన సభ కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డీసీసీబీ బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి పాల్గొన్నారు. మహాజన సభలో ఏప్రిల్ 1, 2023 నుండి మార్చి 31, 2024 వరకు సంఘానికి సంబంధించిన ఆదాయ ఖర్చుల వివరాలు సంఘం కార్యదర్శి గంగారెడ్డి ప్రవేశపెట్టగా సభలో పాల్గొన్న సంఘం సభ్యులు జమ ఖర్చులతో పాటు పలు అంశాలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా సహకార సంఘం చైర్మన్ మిద్ద నరేందర్ మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి జానకంపేట్ గ్రామానికి ఒక ఎన్డీసీసీబీ బ్యాంక్ బ్రాంచ్ ను మంజూరు చేయాలని, అలాగే సొసైటీ ఎరువుల గోదాం నిర్మాణం కొరకు గౌరవ బోధన్ ఎమ్మెల్యే సిడిపియు నిధుల నుండి ఇప్పించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ అయ్యేలా కృషి చేయాలని, సొసైటీ సిబ్బందికి వచ్చినటువంటి హెచ్ఆర్ పాలసీ ప్రకారం బ్యాంకు నుండి జీతాలు వచ్చే విధంగా చూడాలని కోరారు. అనంతరం ఎన్డీసీసీబీ బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి మాట్లాడుతూ జానకంపేట ప్రాథమిక సహకార సంఘంలో సుమారు 356 మందికి రుణమాఫీ అవ్వడం సంతోషకరమైన విషయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళలో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా పాటించి రైతులకు రుణమాఫీని మంజూరు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కొంతమంది రైతులకు పలు అవాంతరాల కారణంగా రుణమాఫీ అవ్వలేదని, అలాంటి రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా సహనాన్ని పాటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని హామీలను తూచా తప్పకుండా అమలు పరచడం ఖాయమని అన్నారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అవసరాలకు గాను బీరువాను సంఘ అధ్యక్షులు మిద్ద నరేంద్ర విరాళంగా అందజేశారు. అనంతరం ఎన్డీసీసీబీ బ్యాంక్ అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డితో పాటు బ్యాంక్ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి షరత్లను సంఘం చైర్మన్ మిద్దె నరేందర్, సంఘం డైరెక్టర్లు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్, వైస్ చైర్మన్ దాసరి ఒడ్డెన్న, సొసైటీ డైరెక్టర్లు, మాజీ చైర్మన్లు, మాజీ డైరెక్టర్లు,
మాజీ ప్రజాప్రతినిధులు, సంఘ సభ్యులతో పాటు ఎడపల్లి మండల వ్యవసాయాధికారి సిద్దిరామేశ్వర్, ఏఈఓ శ్రీహరి, ప్రాథమిక వ్యవసాయ సంఘం సీఈఓ గంగారెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. మందులకు సంబంధించినటువంటి పెస్టిసైడ్ మందులకు సంబంధించి లైసెన్స్ కావాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి, కష్టతరంగా ఉన్నది. బీజెడ్సీ చేసినటువంటి వాళ్ళు సర్టిఫికేట్ కావాలా, సర్టిఫికేట్ తీసుకుంటే 2000 3000 నెలకి ఇవ్వాలా, వాళ్ళకు ఫీజు ఇవ్వాలి, వచ్చే లాభం కట్టేపోతుంది. కాబట్టి సాధ్యం కాదు. గౌరవ చైర్మన్ గారు ఆ రోజు జనరల్ కూడా మాట్లాడారు, అందరం కూడా చైర్మన్ ఏమన్నామంటే ప్రభుత్వం నుండి దీన్ని సరళతరం చేయండి, లైసెన్స్ విషయంలో అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి సరళతరం చేసి మాకు బీజెడ్సీ సర్టిఫికేట్ లేకుండా మీ పర్యవేక్షణనే ఉంటుంది. రోజు మీరు అగ్రికల్చర్ వాళ్ళు మా దగ్గరకు వస్తూనే ఉంటారు, విజిట్ చేస్తూనే ఉంటారు, చెకప్ చేస్తారు. కాబట్టి మాకు ఆ పద్ధతిలో కొంత లైసెన్స్ అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చి సొసైటీని ఆదుకోవాలని చెప్పేసి మేము కోరినాం. అది ఏకగ్రీవంగా తీర్మానం కూడా జరిగింది జిల్లా జరగబడి. అది మీ దృష్టికి తెస్తున్నా. అట్లాగే మన సొసైటీకి సంబంధించి కూడా ఇవైతే 2 చేసుకోవచ్చు. మనకు ఏందైతే చేసినా ఇది ఒకటి చేస్తాము. అట్లాగే ఆదాయాలు లేవు. ఇప్పుడు మన సభ్యులు అడిగినటువంటిది ఆర్పీలో అడిగిండు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు అంటే ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీ వచ్చింది, మీ అందరూ మీకు తెలిసి ఉండాలి. హెచ్ఆర్ పాలసీ 2023 జనవరిలో వచ్చింది. ఆ రోజు నుంచి 22 డిసెంబర్ వచ్చింది, 23 జనవరి అమల్లోకి వచ్చింది. దానికోసం ప్రభుత్వం మరి అందులో బ్యాంక్ అనేది ముఖ్యమైన సమస్య. మరి మా గంగాన గారు కానీ శరత్ గారు కానీ ప్రత్యేకించి ప్రతిసారి మీరు ప్రతి మీటింగ్ లో చాలా సందర్భాల్లో మేము ఇక్కడ బ్యాంక్ పెట్టాలని మన గంగారెడ్డి గారు ఎక్కువ సందర్భాల్లో మాకు ఇక్కడ బ్యాంక్ ఉండాలని అడుగుతా ఉంటారు. మరి వాస్తవానికి ఇక్కడ మాలపల్లి అనేది కొంచెం వీక్ బ్యాంక్ ఉంది. మరి ఇక్కడికి బహుశా ఈ 2-3 నెలల్లో పర్మిషన్ వస్తున్నట్టు ఇక్కడ ఈ జానకాపల్లి గ్రామాల్లో బ్యాంక్ అయ్యేటట్టుగా మరి అది అందరం కృషి చేస్తా ఉన్నాం. దాని దగ్గరగానే మరి త్వరగా బ్యాంక్ ఇక్కడికి వస్తా నేను అనుభవం చేస్తూ వ్యక్తం చేస్తా ఉన్నాను. అలాగే మరి ఇన్కమ్ అనేది హెచ్ఆర్ పాలసీలో కొంత ఇబ్బంది ఉంది. మన బిజినెస్ తెలుసుకోవాలని మొదలు చెప్తా ఉన్నారు. మరి చాలా సందర్భాల్లో మరి హెచ్ఆర్ పాలసీలో మనం బిజినెస్ పెంచుకొని జీతాలు ఇచ్చుకోవాలి, ఇస్తేనే మరి దానికి ఇబ్బంది కలుగుతుంది. కనుక ఏ రకంగా మరి మీ నరేందర్ గారు నిమిషంలో మంది అమ్ముతారా, బట్టలు అమ్ముతారా, లేకపోతే వేరే రకం బిజినెస్ చేస్తారో తెలియదు. కానీ అట్లాంటి బిజినెస్ తో మరి ఈరోజు ఇదే దాంట్లో ముందుకు వచ్చాడు. మేము ఆల్రెడీ నరేందర్ గారి గవర్నమెంట్కి మేము జిల్లాలో తీర్మానం చేసి ఈ ప్రెసిడెంట్ మీద గవర్నమెంట్ ఏమి నిబంధన లేకుండా ఎరువుల కట్ల ఎట్లా అయితే ఇస్తున్నారో అట్లాగనే ఈ క్రిమి సంహార మందులు కూడా లైసెన్స్ ఇవ్వాలని మేము తీర్మానం చేసి గవర్నమెంట్ పంపడం జరిగింది. నేను కూడా చాలా సందర్భాల్లో మరి మన గౌరవ కోఆపరేటివ్ మినిస్టర్ గారు చాలా రోజులు పనిచేయడం కనుక నేను చాలా సందర్భాలు వెళ్తాను. మరి సార్ వెళ్ళినప్పుడు వారి దగ్గర ప్రత్యేకంగా మాట్లాడి అయినట్టుగా ప్రయత్నం చేస్తాను. బస్టాండ్ లో అద్దెకు తీసుకున్న గదులలో నిషేధిత గుట్కా, గంజాయి, సిగరెట్ల విక్రయం యథేచ్ఛగా సాగుతుంది. రోజువారీగా పల్లెల నుండి పట్టణానికి చదువు కోసం వచ్చే విద్యార్థులు మత్తులో ముంచేందుకు వ్యాపారులు కంకణం కట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీసీ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరించడంతో రెచ్చిపోతున్నారని ఆరోపిస్తున్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ కాంప్లెక్స్ లో సుమారు రోజుకు 100 మంది పిల్లలు ఫిరోజ్ టీ టిఫిన్ సెంటర్ హోటల్లో పై భాగంలో సిగరెట్లు, గుట్కాలు, గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం. చదువుకునే విద్యార్థులు చదువును పక్కదారి పట్టి వీటికి బానిసలుగా మారుతున్నారని వాపోతున్నారు. ఆర్మూర్ కొత్త బస్టాండ్ నుండి అటు ఇటు వెళ్లేవారికి కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా వీటిపై ఎలాంటి చర్యలు లేవు. ప్రజలు తిరిగే నడి రోడ్డున ఇంత దారుణం జరుగుతున్నా అధికారులు స్పందించిన పాపన పోలేదు. ఫిర్యాదులు వెళ్లిన హోటల్ను ఫుడ్ ఇన్స్పెక్టర్ పరిశీలించలేదు. పైపెచ్చు ఆర్టీసీ డిపో మేనేజర్, పోలీసు అధికారులకు, ట్రాఫిక్ అధికారులకు కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఆర్మూర్ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే పిల్లలు బాగా చదువుతున్నారని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఆర్మూర్ కు వచ్చిన అనంతరం సీఎం రివర్స్ అవుతోంది. పొద్దున రావడం, సాయంత్రం ఇంటికి వెళ్లడం పరిపాటిగా మారింది. పిల్లలు రోజు కాలేజీకి వెళుతూ మంచిగా చదువుకుంటున్నారని కుటుంబీకులు కలలు కంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన అనంతరం విద్యార్థులు మాయాలోకంలో విహరిస్తున్నారు. అమాయకులైన తల్లిదండ్రులు, పిల్లలు వీటికి బానిసలు అవుతున్నారని తెలియదు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఈ యొక్క చెడు అలవాట్లను తక్షణమే చర్య తీసుకుని ఆర్మూర్లో చదివే విద్యార్థులను కాపాడాలని ప్రజలు కోరారు. ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్మూర్లో చదివే విద్యార్థులు వీటికి బానిసలు అయినా సంబంధం లేకుండా ఆర్టీసీకి డబ్బులు వస్తే చాలు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మోపాల్ మండలం కంచర్లో దారుణం జరిగింది. కూతురి ఆత్మహత్యకు మామే కారణమని కసి పెంచుకున్న వారు అదును కోసం వేచి చూశారు. గ్రామంలో పండుగ జరుగుతున్న సమయంలో రాత్రిపూట కంట్లో కారం చల్లి కత్తులతో దాడి చేసి హతమార్చారని సమాచారం.
మోపాల్ మండలం కంజర్ గ్రామంలో బుధవారం రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడి కళ్ళలో కారంపొడి చల్లి ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. గ్రామస్తులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సత్యనారాయణ తన కూతురు భవితను అదే గ్రామానికి చెందిన గోవర్ధన్తో వివాహం చేశాడు. అయితే భవిత సుమారు 2 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడింది. భర్త గోవర్ధన్ వేధింపుల వల్ల కూతురు చనిపోయిందని కక్ష పెంచుకున్న సత్యనారాయణ ఎలాగైనా అల్లుడి గోవర్ధన్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. అయితే బుధవారం ఊరంతా అన్ని కులస్తులు పండగ వాతావరణం చోటు చేసుకోవడాన్ని అదునుగా చేసుకున్న సత్యనారాయణ రాత్రి అదే గ్రామానికి చెందిన నలుగురితో గోవర్ధన్ ఇంటికి వెళ్లగా లేకపోవడంతో తండ్రి నరహరిని వెంటాడి కళ్లలో కారం చల్లి కత్తులతో విచక్షణ రహితంగా హత్య చేసి పరారయ్యారు. ఎవరి తప్పిదం, ఎవరికి శాపం అంటే సమాధానం లేని ప్రశ్న. నగరంలో ఫ్యాషన్ మాల్ నిర్వాహకులు మున్సిపల్ అనుమతులు తీసుకుని భవన నిర్మాణం జరిపారు. భవన నిర్మాణ సమయంలో మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. 2 రోజుల్లో ప్రారంభోత్సవం ఉంది అనగా హడావుడిగా నోటీసులు అందజేశారు. దీంతో ప్రారంభం కావాల్సిన మాల్ కాస్త వాయిదా పడింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మాణాలు సక్రమంగా ఉన్నాయా? వీటిపై సదరు టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ ఉందా? అనుమతులు తీసుకోవడం ఒకటి, నిర్మాణం జరపడం మరొకటి. ఇవి టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించడం లేదా? సదరు బిల్డింగ్ వ్యవహారం వార్తల రూపంలో బయటకు రాగానే తొందరెందుకో? ఎంత చెప్పినా అంతే అన్న చందంగా మారింది టౌన్ ప్లానింగ్ విభాగం. అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకోకుండా అప్పుడప్పుడు పర్యవేక్షణ జరిపితే అక్కడ జరిగే విషయం బోధపడుతోంది. కానీ మన మున్సిపల్ టౌన్ ప్లాన్ విభాగంలో సిబ్బంది కొరత. దీనికి తోడు అనుమతి పొందామా లేదా అని సదరు నిర్మాణం జరిపే వ్యక్తి భావించే తీరు. తీసుకున్న నిర్మాణ అనుమతిని దాటి వారి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు జరుపుతున్నారు. వీటిపై వార్తా కథనాలు లేదా ఫిర్యాదులు వస్తే వాటి విచారణ కోసం రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సదరు DT బృందం నివేదిక ఆధారంగా నోటీసు అందిస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా అక్రమ నిర్మాణ పనులు జరగకుండా చూడాల్సిన సిబ్బంది కరువైంది. దీంతో చివరి దశకు వచ్చిన తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి ఫలితం? నగరంలో వెలుస్తున్న బహుళ అంతస్తుల భవనాలలో నెలకొన్న వైనమిది. నోటీసుకు బదులివ్వరు, ఇచ్చిన అందులో పూర్తి స్థాయి సారాంశం ఉండదు. దీనివల్ల టౌన్ ప్లానింగ్ అధికారుల పనితీరు బట్టబయలవుతోంది. నిజామాబాద్ నగరంలో జనవరి 2024లో వస్త్ర దుకాణం కోసం అనుమతి పొందారు ఒక వ్యాపారి. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశంలో ఈ భవనానికి అనుమతి ఇవ్వాల్సింది కాదు అని అభిప్రాయపడుతున్నారు జనం. కానీ నాటి నరేంద్రుని కటాక్షం వల్ల అనుమతి పొందారు. నిర్మాణ సమయంలో అనుమతులను వ్యతిరేకిస్తూ నిర్మాణాలు జరుపుతున్నారని ఒక్కసారి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు సందర్శించి హెచ్చరించిన పాపాన పోలేదు. అందరినీ మేనేజ్ చేశాం, ఇంకా మనకు ఎదురు లేదని భావించాడు సదరు వ్యాపారి. జెట్ స్పీడ్ తో నిర్మాణ పనులు పూర్తి చేశాడు. అప్పుడు అస్సలు బాగోతం బయటపడింది. సెట్ బ్యాక్ లేదని, పార్కింగ్ సౌకర్యం లేదని, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని వరుస కథనాలు రావడంతో స్పందించి నోటీసు అందించారు. అయినా ఆ వ్యాపారి ఏమి తక్కువ కాదని మీడియానా లేక నేనా అన్న చందంగా సేవలు చేస్తూ ముందుకు సాగాడు. గురువారం గ్రాండ్ ఓపెనింగ్ అని ప్రచారం జరుపుతూ హార్జింగ్లు, ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కానీ మీడియా కథనాలకు మున్సిపల్ వారు నోటీసు ఇచ్చి ఊరుకుంటే విద్యుత్ శాఖ మాత్రం కనెక్షన్ ఇవ్వలేదు. అన్నీ పూర్తి చేసినా కరెంట్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ప్రముఖ నటి చేతుల మీదుగా ప్రారంభమని ప్రచారం చేసుకున్న సదరు వ్యాపారి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మీడియానా మజాకా? ఇద్దరి తప్పిదం వల్ల టౌన్ ప్లానింగ్ పరువు బజారున పడింది. ఎన్నో ఆశలతో ఉన్న వ్యాపారి దిగులుగా ఉండిపోయారు. నేను అనే అహంకారం వ్యాపారిని కుంగదీసింది. అలాగే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిఘా కరువవడం ఇందుకు కారణమంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. నిజామాబాద్ లో నిర్మితమవుతున్న భవనాల నిర్వాహకులు సైతం ఇదే ధోరణిని అవలంబిస్తున్నారు. వస్త్ర దుకాణం అందరికీ మేలుకొల్పాలని భావిస్తున్నారు.
మండలం నాగేపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గర్భిణులు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నవీపేట్ మండలం నాగేపూర్ గ్రామంలోని రైతు వేదికలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పోషణ్ అభియాన్ పురస్కరించుకుని ఎంపీడీఓ నాగనాథ్, డిచ్పల్లి సిడిపిఓ స్వర్ణలత గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు మరియు చిన్నారులకు అన్నప్రసాదం కార్యక్రమం చేపట్టారు. డాన్స్ చేసిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ స్వర్ణలత, ఎంపీడీఓ నాగనాథ్ మాట్లాడుతూ పోషణ మాసం పురస్కరించుకుని గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రసాదం కార్యక్రమం అక్షరాభ్యాసం చేపట్టడం జరిగిందని తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం తీసుకుంటే అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక పాఠశాలగా రాష్ట్ర ప్రభుత్వం మార్చిందని, పిల్లలకు నూతన విద్యను అంగన్వాడీలలో అందిస్తున్నామని తెలిపారు. చిన్న పిల్లలకు పాఠశాలలు కాకుండా అంగన్వాడీలో పంపించాలని ఈ సందర్భంగా తెలిపారు. గర్భిణీ స్త్రీలు అంగన్వాడీకి వచ్చి పౌష్టిక ఆహారం తీసుకుని అక్కడే తినాలని సూచించారు. అంగన్వాడీ వారు ఇస్తున్న పౌష్టికాహారం వలన పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడుతున్నారని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్వైజర్ కావ్య, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ రంజయ్, సూపర్వైజర్ భాగ్యలక్ష్మి, రాధా లక్ష్మి, మాజీ సర్పంచ్ స్వరూప, మైపాల్, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు పాల్గొన్నారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ మీరు ముగ్గురు ఉంటేనే ఏ పనైనా మనకు సక్సెస్ఫుల్గా రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు బిఏలో డ్యూటీస్ అయితేనేమి, తర్వాత ఇమ్యునైజేషన్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్ ఫంక్షనింగ్ అయితేనేమి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. యాక్చువల్గా ఏమవుతుంది అని అంటే మనకి NHD 1, NHD 2 అనేది జరుగుతుంది. ఆ NHD 1 అండ్ NHD 2లో ఫస్ట్ NHDకి మనం THR ఇస్తాము. అంటే 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు ఖచ్చితంగా 15 రోజులకు 8 గుడ్లు, 15 రోజులకు 8 గుడ్లు, 16 గుడ్లు ఇస్తాం. అట్లానే ఒక బాలామృతం ఇస్తాం. అమ్మ, ఈ బాలామృతం అనేది చాలా మంచి ఫుడ్. అది మీరు కొనుక్కుంటే దాదాపు 1000 నుండి 1500 కాస్ట్ పడుతుంది. మీ సిర్లాక్లు అవన్నీ కొనుక్కుంటే డబ్బాలు చాలా డబ్బులు అవుతాయి. కానీ మనకు గవర్నమెంట్ చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టేసి బాలామృతం చూపించండి అమ్మ. బాలామృతం ఏదైతే మేము ఇస్తున్నామో 2.5 kgs, ఈ 2.5 kgs అనేది మీరు చక్కగా తీసుకెళ్ళి ఒక డబ్బాలో నిల్వ చేసుకొని పిల్లలకి వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. ఏ బిడ్డ ఏ వయసుకి ఎంత పెట్టాలి. జస్ట్ హాఫ్ స్పూన్ నుండి చిన్నపిల్లలకు 6 నెలలు నిండిన తర్వాత మనకు అన్నప్రసరణ చేస్తాం కదా. 6 నెలలు నిండిన తర్వాత ఆ పిల్లలకు హాఫ్ స్పూన్ లిటిల్ స్టార్ట్ చేయండి. పాత్రలు వేడి నీళ్ళలో కడగాలి, చెంచాలు వేడి నీళ్ళలో కడగాలి. బాయిల్డ్ వాటర్ చేసి మనం ఏదైతే అంబలి అని తాగుతాం కదా, ఆ విధంగా చక్కగా బిడ్డకు స్పూన్ నుండి ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత వాళ్ళకి జీర్ణశక్తి పెరుగుతుంది. చాలా బాగా వయసుకు తగ్గ ఎత్తు, వయసుకు తగ్గ బరువు పిల్లల్లో మేము చూస్తున్నాం. ఈ ఆరోగ్యలక్ష్మి పథకం ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుండి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. సేవలు మీరు పొందాలమ్మా, మీరు హక్కుదారులు. మీకు పదే చెప్తున్నాము, ఎంత మాకు ఉన్న వాళ్ళైనా, ఎంత పెద్ద పొజిషన్లు ఉన్నా డైలీ ఒక ఎగ్ మేము తినము. అవునా? డైలీ ఒక ఎగ్ ఎవరు తినము. కానీ మీకు చక్కగా ప్రోగ్రాంలో మీకు డోస్ ఇవ్వాలి కాబట్టి మీరు ఆ 1 ఎగ్ ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. అంగన్వాడీ సెంటర్కి రాము, బాక్సులు ఇవ్వండి అనేది పెట్టకండి. ఎప్పుడైతే బాక్సులు ఇస్తే ఇంటికి పోయిన తర్వాత మనకు బాగా ప్రేమ, పిల్లల మీదైనా భర్త మీదైనా. మనం ఏం చేస్తాం, మనకి ఇచ్చిన ఫుడ్ మన హస్బెండ్ పెట్టడము, పిల్లలకు పెట్టడము, అది మన సైకాలజీ. కాబట్టి దయచేసి శాలరీ తీసుకుంటున్నారేమో కానీ మనసావాచ చేయడం వల్ల మీరు ఒక స్ట్రాంగ్ బలమైనటువంటి దేశాన్ని, ఆరోగ్యకరమైన పిల్లల్ని తయారు చేస్తున్నారు. అది మీకు ఉన్నటువంటి గొప్ప అవకాశము. అయితే మీరు దీన్ని ఒక ఉద్యోగం లాగా కాకుండా ఒక ఉద్యమం లాగా చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు మన సమాజం అంతా, ముఖ్యంగా మహిళలు ఎంత చెప్పుకున్నా, ఎంత తగ్గిపోయినా పర్సెంటేజ్ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇంకా పోషకాహార లోపంతో బాధపడుతున్నటువంటి పిల్లలు కానీ తల్లులు కానీ చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళలో. ఎందుకంటే వాళ్ళు తినే ఆహారము న్యాచురల్ ఫుడ్డే, కానీ అది సమతుల్యంగా ఉండదు. వాళ్ళకి ఎలా తినాలో తెలియదు. చాలామందికి ఇల్లిటరసీ వల్ల కానివ్వండి,
లేక చేసుకునే ఓపిక లేక ఉన్నటువంటి ఇంట్లో సైంటిఫిక్ ఐడియా ఉంటుంది. మీరు ఈ బాలామృతం అనేది మీరు ఇస్తున్నారు. ఈ ఇచ్చినటువంటి ఆహార పదార్థాలని చాలా బాగా అంటే ఈ చాలా పోషక విలువలు ఉన్నటువంటి అన్ని రకాల విటమిన్ ఏ, బి, నియాసిన్ అని రకరకాలటువంటి ఐరన్ కానీ, జింక్ కానీ, అదేవిధంగా ప్రోటీన్స్ ఫుడ్. ప్రోటీన్ అనేది చాలా అవసరం. మాంసకృతులు అంటే మాంసం తినడం వల్లనే రాదు. ఈ విధంగా ఈ బాలామృతాన్ని పెట్టడం వల్ల ముఖ్యంగా 7 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి అని చెప్పి ఇక్కడ రాశారు. మీరు తప్పకుండా ఈ పదార్థాన్ని, ఈ ప్యాక్లో ఉన్నటువంటి పదార్థాన్ని పిల్లలందరికీ పెట్టండి ఖచ్చితంగా. ఇది పెడితేనే మంచి సమతుల్యం. అంటే మనం రోజు తింటాం, అన్నీ తింటాం, కానీ ఏ క్వాంటిటీలో, ఏ పరిమాణంలో తినాలి. దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పంచాయతీ పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్మికులకు బీపీ, షుగర్, రక్త పరీక్షలు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ బాగుంటేనే గ్రామాలు బాగుంటాయని ఈ సందర్భంగా ఎంపీడీఓ బాలకృష్ణ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని అన్ని గ్రామాల సఫాయి కార్మికులకు వైద్య పరీక్షలు చేశారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా మండలంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ బాలకృష్ణ, డాక్టర్ సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రోగాల బారిన పడకుండా ఆరోగ్య విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కార్మికులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ సృజన, దినేష్, సూపర్వైజర్ భూలక్ష్మి, సిబ్బంది కృష్ణ, మురళి, పద్మ, సంతోష్, హన్నమ్మ, గంగమణి, లింక్ వర్కర్స్, స్కీమ్, వైఆర్జీ కేర్ సిబ్బంది, సుధాకర్, సుప్రియ, ఆశా కార్యకర్తలు, అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనము దర్పల్లి మండలంలో మన సిఎస్సి నందు సఫాయి మిత్ర సురక్ష శిబిర్ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మనము మన సఫాయి సురక్ష వర్కర్లు ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మెడికల్ టెస్టులు, లివర్ టెస్టులు, వాళ్ళ బీపీ, షుగర్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సంబంధించిన టెస్టులు అన్నీ చేస్తున్నాము. అండ్ వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ట్రీట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనము దీని కింద మనకి సఫాయి ఎవరైతే హెల్త్ కేర్ వర్కర్స్, వీళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి కార్యక్రమం ద్వారా మనం వాళ్ళ హెల్త్ని వాళ్ళ ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ ఇస్తున్నాం. వాళ్ళు శానిటేషన్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి హెల్త్ టిప్స్ అంటే మనం ఎట్లా మంచి ఆరోగ్యంగా ఉండాలి, ప్లస్ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అవన్నీ చెప్తున్నాము. దీని ప్రకారం ఇందులో మనకు అంటే కమ్యూనికబుల్ డిసీజ్ రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయడము, లేకుంటే పిల్లలకి లేకుంటే మన వెళ్తే వాళ్ళకి అంటే ఎట్లా ప్రివెంట్ చేయాలి ఆ టెక్నిక్స్ కూడా వీళ్ళకి చెప్తారు. ఎందుకంటే వీళ్ళే మనకు ఫ్రంట్ లైన్కి ఉంటారు కాబట్టి. అంటే మనకు ఇప్పుడు మన ప్రబలుతున్నాయి డెంగ్యూ, మలేరియా, వీళ్ళు దాన్ని ఫస్ట్ లైన్ వీళ్ళే డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు. అట్లాంటి అంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఇవన్నిటికీ ఏంటంటే కమ్యూనికబుల్ డిసీజ్ బాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి ఎక్కువ. కాబట్టి వీళ్ళకి మనం ఫ్రంట్ లైన్గా పరీక్షలు చేసి ఎట్లా దాని నుంచి ఎట్లా మనం ప్రివెంట్ చేసుకొని అవన్నీ టెక్నిక్స్ వీళ్ళకి చెప్తాము. ఆ చెప్పడానికి కోసమే మనం స్పెషల్గా దర్పల్లి నందు వాళ్ళ క్యాంప్ పెడుతున్నాం. దానికి మన ఎంపీడీఓ సార్ సహకారం ఇచ్చారు. అండ్ మన మున్సిపల్ వర్కర్స్ అందరూ మన చేస్తున్నందుకు ఈ కార్యక్రమంకి వచ్చినాం. కొద్ది మంది పిల్లలు పుట్టుకతో అంగవైకల్యం కలిగి ఉంటారు. చెవుడు, మూగ, ఇతర అవయవాలు దక్రమణ లేకపోవడం లాంటివి ఉంటాయి. వీరికి ఒక రోజు కల్పిస్తూ అంతర్జాతీయ బదిరుల దినోత్సవ సందర్భంగా బదిరుల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మేము సైతం సమాజం సమానమని చాటి చెప్పారు. నిజామాబాద్ నగరంలో గాడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బదిరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ బ్యాంకు కాలనీలో నిర్వహిస్తున్న బదిరుల పాఠశాల ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఎడ్యుకేటర్ మాట్లాడుతూ పీడబ్ల్యూడీ చట్టం 1995 ప్రకారం గుర్తించి 7 విధములైన వికలాంగత్వాలకు అదనంగా 2016 చట్టం ప్రకారం 21గా గుర్తించారని అన్నారు. తదనుగుణంగా విద్యార్థులను గుర్తించి వారికి కావాల్సిన సేవా సౌకర్యాలను ప్రభుత్వం కలుగజేస్తుందన్నారు. అందుకోసం ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్ చేస్తున్నారు. ప్రశాంత్ అనే పథకమును అమలు చేస్తోందని తెలియజేశారు. అంతర్జాతీయ బదిరుల దినోత్సవాల సందర్భంగా బదిరుల విద్యార్థులతో బదిరుల విద్యా విధానంపై సామాజిక అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాడ్స్ స్వచ్ఛందం సేవా సంస్థ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ గాడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 1993 సంవత్సరంలో శోభారాణి
రామినేని మరియు కొద్దిమంది ఔత్సాహికులతో ప్రారంభించబడిందన్నారు. ఈ సంస్థ బదిలీలకు విద్యను 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అందించడమే కాక పలు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ప్రస్తుతం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో మరియు ఒడిశా రాష్ట్రంలో గజపతి జిల్లాలో తమ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో మనకి సమాజంలో దివ్యాంగులు ఉన్నారు, 21 డిసబిలిటీస్ తోటి సఫర్ అవుతున్నారు. సో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏంటంటే వీళ్ళ దగ్గర సరైన టూల్స్, అంటే వీళ్ళని స్క్రీనింగ్ చేయడానికి సరైన టూల్స్ లేకపోవటం వలన వీళ్ళకి చాలా డిస్క్రిమినేట్, అంటే వివక్షకు గురవుతున్నారన్న భావన వచ్చింది. సో వీళ్ళకి ఇప్పుడు ఏం చేశారంటే ఈ 21 డిసబిలిటీస్ పిల్లల్లో గుర్తించడానికి ఎన్సీఆర్టీ డిజైన్ చేసిన ప్రశస్త యాప్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది. దీని ద్వారా పార్ట్ 1, పార్ట్ 2 అని ఉంటాయి. దీంట్లో పార్ట్ 1 అన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ, రెసిడెన్షియల్, ఎయిడెడ్ అన్ని స్కూల్లో విద్యార్థుల్ని ఈ నెల 30 వరకు స్క్రీనింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. పార్ట్ 1 టీచర్స్ చేస్తారు, పార్ట్ 2 స్పెషల్ ఎడ్యుకేటర్స్ మరి ఆ స్కూల్ హెచ్ఎం వాళ్ళు స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఓన్లీ రిఫరల్ కోసమే ఇది స్క్రీనింగ్. అంటే టీచర్స్ అనుమానిస్తున్నాం కానీ మనం డయాగ్నోస్ చేయకూడదు. పిల్లలకి ఈ డిసబిలిటీ ఉందని మనం ఎటువంటి లేబులింగ్ ఇవ్వద్దు అన్నట్టు. తర్వాత పేరెంట్స్ యొక్క కన్సర్నెంట్ ఉంటుంది, లెటర్, దాని మీద సంతకం చేసిన తర్వాతనే వాళ్ళని డాక్టర్ దగ్గరికి పంపించాలా. డాక్టర్ దగ్గరికి పంపించిన తర్వాత అక్కడ అసెస్మెంట్ చేసి 21 డిసబిలిటీస్లో దేంట్లో ఉన్నారు ఈ పిల్లలు. జనరల్ సెక్రటరీ గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ నిజామాబాద్. గ్రేసీ ఆర్గనైజేషన్ ఫర్ డెవలప్మెంటల్ సర్వీసెస్ నిజామాబాద్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ 1993 సంవత్సరం నుంచి ఇక్కడ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు, నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్, రూరల్ కమ్యూనిటీస్, అదేవిధంగా డిజబుల్, ప్రత్యేకంగా బదిలీలో ఎడ్యుకేషన్ కోసం పాటుపడుతుంది. ఇక్కడ 4 సంవత్సరాల పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కనీసం 15-16 సంవత్సరాల వరకు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ స్కూలు రెసిడెన్షియల్ కూడా కలిగి ఉందన్నమాట. అంటే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఉంది ఈ స్కూల్కి, ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థకి. దీంట్లో ఉన్నటువంటి టీచర్లందరూ కూడా స్పెషల్ ఎడ్యుకేషన్లో స్పెషలైజ్డ్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సైన్ లాంగ్వేజ్లో వీళ్ళకి పాఠాలు బోధించడం జరుగుతుంటుంది. అదేవిధంగా వీళ్ళకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనం వాళ్ళకి తగ్గట్టు, అంటే 1వ తరగతి నుంచి వీళ్ళకి ఇప్పటి నుంచి ట్రైనింగ్ చేసుకుంటూ వస్తే ఒక స్థితికి వచ్చేసరికి వీళ్ళు కంప్యూటర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రావీణ్యం సంపాదిస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. వీళ్ళకి స్పెషలైజ్డ్ బుక్స్ సపరేట్, అంటే స్టేట్ సిలబస్లోంచే మనం సపరేట్గా సైన్ లాంగ్వేజ్లకు ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ బుక్స్ని సైన్ లాంగ్వేజ్ ద్వారా వీళ్ళకి బోధన విధానాన్ని కల్పించడం జరుగుతుంది అన్నమాట. ఈరోజు అంతర్జాతీయ బదిలీల దినోత్సవం కాబట్టి ఒక చిన్న ర్యాలీ, ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అసలు బదిలీలు అంటే ఏంటి, వాళ్ళు ఏ విధంగా విద్యా విధానం, బోధన విధానం ఏ విధంగా ఉంటుంది, ప్రజల్లో కొంచెం అవగాహన కల్పిస్తే వారు కూడా మరికొంతమందికి బలానా స్కూల్లో, బలానా ఏరియాలో బదిలీలో పాఠశాల నడుస్తుంది, ఇక్కడ విద్యా బోధన జరుగుతుందనే ఉద్దేశంతో చెప్తూ అనే ఉద్దేశంతో క్షణిక ఆవేశంలో చేసిన తప్పులు గాని ఇతరత్ర సమస్యలను పైకోర్టుకు అప్పీలు వెళ్లకుండా కక్షిదారులు రాజీ పడితే లోక్ అదాలత్ లో వాటికి పరిష్కారం చూపబడుతుంది. ఈ నెల 28న నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల తెలిపారు. న్యాయస్థానంలో పెరిగిపోతున్న కేసులను త్వరితగతిన పరిష్కారం చూపడానికి గాను లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 28న నిర్వహించే లోక్ అదాలత్ కు కక్షిదారులు రాజీపడి హాజరైతే వాటికి పరిష్కారం చూపుతామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డబ్బుతో పాటు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా లోక్ అదాలత్ లో సమస్యలను పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కక్షిదారులకు విన్నవించారు. అందరికీ నమస్కారం. నేను సునీత కుంచాల, చైర్మన్ న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్. మీకు అందరికీ తెలిసిందే, ఈ నెల 28వ తేదీన శనివారం రోజున లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది కోర్టు కాంప్లెక్స్లో. ఈ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులన్నీ, అవి సివిల్ దావాలు కావచ్చు, భూ తగాదాలు కావచ్చు, కుటుంబ తగాదాలు కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి, బ్యాంకులకు సంబంధించి యాక్సిడెంట్ కేసులు అన్నీ కూడా ఇక్కడ రాజీ చేయడం జరుగుతుంది. ఇరు పక్షాలు కనుక సిద్ధంగా ఉంటే మీరు న్యాయ సేవాధికారిని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అక్కడ మీ కేసు రాజీ చేయడం జరుగుతుంది. ఈ కేసు మీద మళ్ళీ అప్పీల్ ఉండదు కాబట్టి, అలాగే ఇరుపక్షాలు వేరువేరు ప్రదేశాల్లో ఉన్నా కానీ వీడియో లింకేజ్ ద్వారా కూడా మీ కేసులు రాజీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ డబ్బు, అలాగే 28వ తారీఖు వచ్చే శనివారం రోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా జరుపుతున్న లోక్ అదాలత్లో కేసెస్ని
డిస్పోజ్ చేయడం, క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో ఇందుకు ముందు రిజిస్టర్ అయినటువంటి క్రిమినల్ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, చిన్న కొట్లాట కేసెస్ కావచ్చు, భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి కేసెస్ కావచ్చు, అవే కాకుండా వేరే సివిల్ కేసెస్ కూడా, ఫైనాన్షియల్ మ్యాటర్స్ది, చెక్ బౌన్స్ది, భూతగాదాలది, ఇట్లాంటివి కేసెస్ని ఇరు వర్గాలు కూడా ఇష్టపూర్వకంగా రాజీ చేసుకోవడానికి రెడీ ఉన్న వాళ్ళు ఇటువంటి కేసెస్ని వాళ్ళ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అంటే నిజామాబాద్, ఆర్మూర్ మరియు బోధన్లో ఉన్నటువంటి కోర్ట్స్లో ఈ కేసెస్ని వీరవనిత చాకలి ఐలమ్మను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సూచించారు. ఆమె జయంతిని పురస్కరించుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ లో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరి చూపిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణూర్ దేశ్ముఖ్ ను ఎదిరించిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. రాణి రుద్రమ్మ పౌరుషాన్ని పాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గూండాలను తరిమికొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికేలా చేసిందని అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శమన్నారు. ఆడది అంటే అబల కాదు, ఆదిపరాశక్తి అని రుజువు చేసిన ధీర మహిళ చాకలి ఐలమ్మ అని అన్నారు. ఆడవాళ్లంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో అనేక మంది ఆడబిడ్డలపైన అఘాయిత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ముద్ద నిద్రలో ఉందని, శాంతి భద్రతా విషయంలో ప్రభుత్వం విఫలమైందని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. నేటి మహిళలు చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ రాణి లాంటి వీరవనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అవరోధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. 129వ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా రజక సోదర సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, చాకలి ఐలమ్మ మనందరికీ ఒక స్ఫూర్తి. అప్పటి నిజాం ప్రభుత్వ హయాంలో పెత్తందారులు మరియు రజాకర్లు, ఆనాటి నిజాం ప్రభు కాలంలో గ్రామంలో ఉన్న పెత్తందారులు కానీ, భూస్వాములు కానీ వెట్టి చాకిరీ చేయించే రోజులలో వారికి తిరగబడి దున్నేవాడిదే భూమి అని భూ పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ. ముఖ్యంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఆమె ఒక మార్గదర్శకురాలు, స్ఫూర్తిదాయకురాలు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే మహిళలకు ఇస్తున్న ప్రత్యేకమైన స్థానము, చాకలి ఐలమ్మ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, రాణి రుద్రమ్మ కానీ మీరందరికీ మీరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా చాకలి ఐలమ్మ ఆమె పోరాట పటిమతోటి భూస్వాములు ఒక భూ పోరాటం, అది భూ పోరాటానికి ఒక నాంది పలికింది ఆ రోజులలో. మరి ఒక్కసారి ఆమె జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా రజక సోదర సోదరులకు, ఇందూర్ నగర్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి నా రజక బంధువులకు మరియు అలాగే ఈ నాయకులకు, అధికారులకు అందరికీ మరియు ఈ నగర ప్రజలకు, రజక బంధువులు అందరికీ, తెలంగాణ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. మరి అలాగే భూమి కోసం, భుక్తి కోసం, అందరి కోసం, బీసీల కోసం, మరీ ముఖ్యంగా బీసీల కోసం కొట్లాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జయంతి ఇక్కడ జరుపుకోవడం
నిజామాబాద్లో మరి గవర్నమెంట్ పరంగా వాళ్ళు అలర్ట్ చేయడం, గత గవర్నమెంట్లో అధికారికంగా జయంతిని ఉత్సవాలు, వర్ధంతి ఉత్సవాలు చేయడము, ఇది గవర్నమెంట్ అధికార పరంగా చేయడం మాకు ఎంతో సంతోషం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా అలాగే కొనసాగిస్తూ మా రాజ్యకులకు తోడ్పడుతుందని మరి మా భూమి కోసం, భుక్తి కోసం, నిజాం నిరంకుశత్వ పాలన విముక్తి కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అన్నారు. ఆమె మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచి రజాకార్లు, పెత్తందారులను ఎదిరించి పోరాడిందని గుర్తు చేశారు. అలాంటి పోరాట పటిమ ప్రతి మహిళ కలిగి ఉన్నప్పుడు మహిళలపై అఘాయిత్యాలు జరగవన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా ఎరుగట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు రజక సంఘ సభ్యులు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అన్నారు. నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందన్నారు. 1895 సెప్టెంబర్ 26న సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల్ కిష్టపురంలో ఆమె జన్మించింది. చిట్టాల ఐలమ్మను ప్రభుత్వం తెలంగాణ తల్లిగా గుర్తించి 2021 సెప్టెంబర్ 26న ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘ సభ్యులు చిన్న భూమన్న, దేవన్న, శంకర్, రామచందర్, ప్రజా ప్రతినిధులు సోమదేవారెడ్డి, బెజ్జరం భాను, గంగాప్రసాద్, దేవన్న, దిబ్బ సుదర్శన్, రాజపూర్ణానందం, భానుప్రసాద్, రామగౌడ్, దేవాదాస్, మర్రి గౌతమ్, తోకల నర్సయ్య, రజక సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 129వ జయంతి సందర్భంగా జరుపుకుంటున్న జయంతి ఇది ఏ రాజకీయాలకు సంబంధం లేకుండా జరుపుకుంటున్న జయంతి మనది చిన్న గ్రామం అయినా కానీ ఐలమ్మని పెద్ద ఎత్తున నిర్మించుకున్నాం. అందరి సహాయ సహకారాలతోని చేసుకున్నాం. దీనికి చిన్నవాడైన పెద్ద మనసుతోని మేమున్నామంటూ విగ్రహదాతగా నిలిచిన హంసుల భానుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిపారు. ఆమె పోరాట పటిమను కొనియాడారు. రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించి పోరాటాల యోధురాలుగా చరిత్రలో నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నవీపేట్ మండలం నాలేశ్వర్ గ్రామంలో ఆమె విగ్రహానికి రజక సంఘం నాయకులు, గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం గ్రామ అధ్యక్షులు సందుల దేవన్న మాట్లాడుతూ చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నాలేశ్వర్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అన్నారు. మండలంలో కేవలం నాలేశ్వర్ గ్రామంలో మాత్రమే చాకలి ఐలమ్మ విగ్రహం ఉంది అని అన్ని గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయాలని అన్నారు. నాలేశ్వర్ గ్రామంలో రజక సంఘానికి చెందిన సర్వే నెంబర్ 1680లో గల 1 ఎకరం 14 గుంటల చాకిరేవు కుంటను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవ తీసుకుని తమకు ఇప్పించాలని కోరారు. అనంతరం బినోలా సొసైటీ అధ్యక్షులు హనుమాన్లు, నాలేశ్వర్ మాజీ సర్పంచ్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు సరైన్లు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట ప్రతిమ చాలా గొప్పది అని, నేటితరం మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి అని అన్నారు. దొరల పాలన నుండి విముక్తి కలిగించిన మహిళగా చాకలి ఐలమ్మ వీరవనిత అని అన్నారు. ఎన్నో భూ పోరాటాలు చేసిన చాకలి ఐలమ్మ ప్రజలకు పోరాట స్ఫూర్తిని నేర్పించారని అన్నారు. మండలంలో కేవలం ఒకే చాకలి ఐలమ్మ విగ్రహం ఉండటం, అది కూడా నాలేశ్వర గ్రామంలో ఉండటం తమకు గర్వంగా ఉందని అన్నారు. నాలేశ్వర గ్రామంలో ఎప్పటి నుండో రజకులకు చెందిన 1 ఎకరం 14 గుంటల భూమి వారికే చెందేలా చొరవ తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షులు భోజేందర్, కోశాధికారి ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి భూమయ్య, సంయుక్త కార్యదర్శి నగేష్, సభ్యులు జనార్దన్, భూమవ్వ, విగ్రహదాత ఆడేపు కిషన్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, నాయకులు మగ్గరి నరసింహరావు, ఆర్ము శ్రీను, చిన్నదొడ్డి ప్రవీణ్, వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జయంతి పురస్కరించుకొని మన నవీపేట మండలం నాలేశ్వర గ్రామంలో జయంతి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన మండలంలోనే ఇక్కడ లేని ఏ విలేజ్ లేకుండా మన నాలేశ్వర విలేజ్లోనే విగ్రహం ఉంది కాబట్టి జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా ఊర్లో మా రజకులకు సంబంధించిన 1 ఎకరం 14 గుంటల భూమిని మా రజకులకు అయ్యే విధంగా మన ఎమ్మెల్యే గారు కొంచెం చొరవ చూపించుకొని మాకు త్వరితగతిన మా భూమిని మాకు హ్యాండ్ ఓవర్ మాకు యూజ్ చేసుకునే విధంగా అలాట్మెంట్ చేయగలరని ఈ మీడియా ప్రయోగంగా మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు సంబంధించి ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో ఎమ్మెల్యే గారు మన ఓట్ల కుటుంబము, అది కూడా కొంచెం అతి త్వరలో మేము కలిసి మా విన్నపాన్ని తెలియజేయడం జరుగుతుందని తెలియజేయడం జరుగుతుంది. నాలేశ్వర్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా
రజక సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఐలమ్మ గారు చరిత్ర చెప్పుకుంటే తగ్గేది కూడా కాదు. ఆమె పోరాడిన పటిమ చాలా చారిత్రాత్మకం. ఆమె పోరాడిన పటిమను చూస్తే ప్రతి ఒక్కరూ ఆమెలాగానే ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి పోరాడాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దొరల పాలన నుండి విముక్తిని వైదొలిగిన మహిళ మన చాకలి ఐలమ్మ. దొరల గడిలను బద్దలు కొట్టి మహిళ అంటే ఈ విధంగా ఉండాలని చెప్పేసి సమాజానికి చాటి చెప్పిన వీరవనిత చాకలి ఐలమ్మ గారు. ఆమె వర్ధంతిని మన జయంతిని ఈరోజు జరుపుకోవడం, మా నాలేశ్వర గ్రామంలో జరుపుకోవడం, మా నైపేట మండలం ఏకైక చాకలి ఐలమ్మ విగ్రహం మా నాలేశ్వర గ్రామంలోనే ఉండడం చాలా గర్వకారణము. అలాగే నాలేశ్వర గ్రామంలో రజకులకు సంబంధించిన 14 గుంటల భూమిని వారికి ఎకరం 14 గుంటల భూమిని వారికి రజక సంఘానికి అయ్యేలా చొరవ తీసుకుంటాం. మేము గ్రామస్తులమంతా చొరవ తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఐలమ్మ స్ఫూర్తి చాలా గొప్పదని చెప్పేసి సందర్భంగా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి రజక సంఘాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఏదైతే ఐలమ్మ భూ పోరాటంతో మొదలుపెట్టి తొలి భూ పోరాటానికి నాంది పలికిన మహిళ మన చాకలి ఐలమ్మ గారు. వారు ఈ రజాకారులపై ఎన్నో పోరాటాలు చేసి భూ పోరాటానికి నాంది పలికడం జరిగింది. ఈరోజు అదేవిధంగా చూసుకుంటే మన గ్రామంలో వారి భూమి కూడా అందుబాటులో ఉంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపించి దాని భూమిని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి వారి చాకలి రజకులకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని కృషి చేయాలని. యువత చెడు వ్యసనాలకు లోనే భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డాక్టర్ విశాల్ వివరించారు. చిన్ననాటి నుండే తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. బాన్సోడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో గురువారం విద్యార్థులకు మత్తు పదార్థాల వాడకం వల్ల జరిగే పరిణామాలపై మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే తమ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని లక్ష్యానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు కావడం వల్ల తమ కుటుంబం, తల్లిదండ్రులు పడే బాధను అర్థం చేసుకుని తమ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే శక్తి వారి చేతుల్లోనే ఉంటుందన్నారు. క్షణిక ఆవేశాలకు లోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, గ్రామీణ వాతావరణంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన కూడా పిల్లలపై పడుతుందన్నారు. డ్రగ్స్, కల్తీ, కల్లు, గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకుడు బెజగం సత్యనారాయణ, ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యాల సంతోష్, జీవన్ రావు, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీలో ఐఏఎస్ కావచ్చు, లేకపోతే ఐపీఎస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకా ఉన్న స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఒక పట్టుదల ఉండాలి, ఒక గైడెన్స్ ఉండాలి. అప్పుడైతే ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ దారిలో మిమ్మల్ని డైవర్ట్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఏం చేస్తుంటారు? లవ్ అని అంటే ముఖ్యంగా ఎందుకు చెప్తున్నానంటే రోజు నేను చూస్తున్న కేసెస్, పాయిజన్ తాగడము, చేతులు కట్ చేసుకోవడము, ఉరేసుకోవడము, ఇట్లాంటి కేసెస్ వస్తున్నాయి. 2 గంజాయి తాగిన వాళ్ళు, తర్వాత మొబైల్ ఫోన్ ఎక్కువ చూసి సరే నాకు మరి హెడేక్ వస్తుందని, మతిమరుపు వస్తుందని, ఇట్లాంటి కేసెస్ ఇట్లాంటివి రోజు చూస్తున్నాను నేను. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఆల్మోస్ట్ 8th, 9th క్లాస్ పిల్లల్లో కూడా ఈ సోడా బుడ్డి వద్ద వస్తున్నాయి. టీవీ చూస్తున్నారు, స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు, బ్యాడ్ కల్చర్ అలవాటు అవుతుంది. సో చాలా మంది పిల్లలు డ్రగ్స్ అలవాటు అవుతున్నారు. ఇంటర్నెట్లో తెలియని పరిచయాలు, ఈ కల్చర్ ఎలా తయారైపోయిందంటే వాళ్ళు చేస్తున్నారు, మనం ఎందుకు చేయొద్దు. మనము ఫేస్బుక్లో తెలియని వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, తెలియని లింక్స్ ఓపెన్ చేయడము, ఆన్లైన్లో రమ్మీ ఆడము, ఆన్లైన్లో డబ్బులు పెట్టడము. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కొన్ని తెలియని పరిచయాలు, తెలియని కాల్స్, తెలియని లింక్స్ని అస్సలు ఎంటర్టైన్ చేయొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ట్రాక్ చేస్తారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏం చేస్తారు? ఒక లింక్ పంపిస్తారు. అది చూడడానికి ఎలా ఉంటుందంటే అది ఒకసారి బాగుంటుంది, తర్వాత రెండోసారి ఏంటంటే మెల్లిమెల్లి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పోతుంటుంది, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. సో ఇలాంటి కాబట్టి ఎస్పెషల్లీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ ఏజ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే ఈ డ్రగ్స్ విషయంలో కూడా చాలా మంది మీకు ఏంటంటే పార్టీస్ కానీ యాక్చువల్గా ఎందుకు నేను చెప్తున్నానంటే చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. నగర మేయర్ తో పాటు కుల సంఘాల వారు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వినాయక్ నగర్ లో చిట్యాల చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని విగ్రహాల పార్క్ లో చాకలి ఐలమ్మకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. నగర మేయర్ దండు నీతి కిరణ్ ఆమె గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మరియు బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన
మన తెలంగాణ వీరవనిత చాకలి చుట్యాల ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజలు ముఖ్యంగా యువత ప్రజాస్వామ్యయుతంగా మన హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరూ ఆమె అడుగుజాడలో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ నిజామాబాద్ జిల్లా రజక సంఘం నాయకులు, బీసీ సంఘం నాయకులు శంకర్, ఆది ప్రవీణ్, బూసా ఆంజనేయులు, దర్శనం దేవేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు. భక్తి, వ్యక్తి చాకిరి వీటి విముక్తి కోసం ఎంతో పోరాటం చేసినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ, అలాగే తను ఎంతోమంది వీరనారులకు గోరుముద్దలు తినిపించి వారందరికీ కూడా విప్లవ భావాలను నూరిపోసినటువంటి మన వీరవనిత చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనము జీవితంలో ఎంతోమందిని ఐడియల్స్గా పెట్టుకుంటాం, ఆదర్శంగా తీసుకుంటాం. ఇప్పుడున్నటువంటి రన్నింగ్ మన జీవితంలో కూడా ఎంతోమందిని మనం ఆదర్శంగా తీసుకున్నప్పటికీ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మన కోసం త్యాగం చేసినటువంటి అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను, ముఖ్యంగా మహిళలను తీసుకుంటే అందులో చిట్యాల ఐలమ్మ గారి స్థానం మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే తన యొక్క గుండె ధైర్యము ఎంత గొప్పదంటే ఆ సమయంలో తన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ, ఏ ఆయుధాలు లేకపోయినప్పటికీ, సరైనటువంటి చదువు జ్ఞానం లేకపోయినట్టు కూడా తనలో ఉన్నటువంటి ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి దొరల యొక్క అరాచకాల్ని మొత్తం అణిగి పెట్టాలి, ఏ దొరలకు కూడా ఎవరికి కూడా భయపడకుండా మనం కష్టపడ్డటువంటి మన ఒక బియ్యం గింజ కానీ వడ్ల గింజ కానీ ఎవరు తీసుకుపోకుండా వారందరినీ కూడా తను తరిమి కొట్టగలిగింది అంటే ఆమెలో ఉన్నటువంటి ఆ విప్లవ జ్యోతి కానివ్వండి, ఆ గుండె ధైర్యం కానివ్వండి, దాన్ని ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు, మహిళే కాదు ప్రతి ఒక్కరు కూడా అది ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే విష్ణుధర వాళ్ళు కలెక్టరేట్ లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్ జహాన్ డిమాండ్ చేశారు. జిల్లా కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని లేబర్ కార్యాలయంలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ డీసీఎల్ యోహానుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్ జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో శానిటేషన్ నిర్వహణ కొరకు ఏజెన్సీ వాత్సల్య ఎంటర్ప్రైజెస్ ద్వారా పద్ధతిలో పని చేయించుకోవడానికి నియమించుకున్న అవుట్సోర్సింగ్ కార్మికులకు గత 2 సంవత్సరాలుగా చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అదేవిధంగా కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ అమలు జరపడంలో కూడా నిబంధనలు పాటించడం లేదని, గుర్తింపు కార్డులు లేవని, కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు జరపడంతో పాటు వారాంతపు సెలవులను, పండుగ సెలవులను అమలు జరపాలని, కార్మికులకు రక్షణ కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అలకనంద, నవనిత, లక్ష్మి, పద్మ, రమ, హేమ, సవిత, నరసింహ, మీనా, ఆశాబాయి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం దగ్గర అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు లేబర్ ఆఫీస్లో యోహాన్ సార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుండి ఏజెన్సీ ద్వారా పనిచేస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ కనీస వేతనాలు పెంచలేదు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించలేదు, ఉద్యోగ భద్రత లేదు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పని చేయిస్తూ ఉన్నారు. కనీస వేతనాలు అమలు చేసే దాంట్లో పరిష్కారం చేయట్లేదు. కాంట్రాక్ట్ కావచ్చు, కింద ఏజెన్సీ కావచ్చు, ఈ రోజటి వరకు ఏదైతే కార్మికులుగా అవుట్సోర్సింగ్ పనిచేస్తూ ఉన్నారో మహిళా కార్మికులకు సమస్యలు పరిష్కరించే దిశలా అడుగులు వేయాలనిదే ఇవాళ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి పనిచేసిన కనీసం వేతనాలు ఇప్పటివరకు పెంచలేదు. వేతనాలు పెంచి ఇవ్వాలనేది, ఇప్పటివరకు పీఎఫ్ కూడా కట్ చేయలేదు. పీఎఫ్ కట్ చేయాలనేది, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు అడుగులు వేయాలనే ఉద్దేశంతో లేబర్ ఆఫీస్లో ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఏదైతే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నడిపిస్తున్నారో కనీసం వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసే దిశలో అడుగులు వేయలేదు. వాళ్ళకి అడగలేరు. ఏదైతే ఐడెంటిటీ కార్డులు ఇవ్వాల్సిన పాయింట్లలో ఐడెంటిటీ కార్డ్స్ సరిగ్గా ఇవ్వలేదు. సెలవులు అమలు చేయట్లేదు. చట్టపరంగా ఇవాళ అమలు చేసే విధానాలు కూడా అమలు చేయట్లేదు. చట్టపరంగా విధానాలు ఏదైతే నడవాలనో కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత ఈ మాత్రం కూడా అవగాహన లేదా ఏజెన్సీ వాళ్ళకు, కాంట్రాక్ట్ వాళ్ళకు అనేదే నేను అడగదలుచుకున్నాను. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరిస్తే మంచిది. చర్చలకు పిలిచి చర్చలు జరపాలి. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే దర్పల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. వివిధ పార్టీల నాయకులు, రజక సంఘం నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
దర్పల్లి మండల కేంద్రంలో మండల రజక సంఘం నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి విగ్రహానికి పూలమాలలు వేసి వేరువేరుగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమిల నరసయ్య, రజక సంఘం నాయకుడు వినయ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీరనారి చిట్యాల ఐలమ్మ సెప్టెంబర్ 26, 1895 వరంగల్ జిల్లాలోని కృష్ణాపురంలో జన్మించారని అన్నారు. తాను పండించిన పంటను విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అక్రమంగా తరలించగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉమెన్స్ యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడంతో అటు ఆమె మనవరాలు సీతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు సుభాష్, సురేందర్ గౌడ్, శ్రీను, చిన్నారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షులు గంగారెడ్డి, బీజేపీ నాయకులు గంగాదాస్, నవీన్, రజక సంఘం ప్రతినిధులు సంతోష్, బలరాం, సుధీర్, సాయిలు, శ్రీకాంత్, వినయ్, అరుణ్, రాములు, విజయ్, భరత్, సునీల్, కిషన్, భాను, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా దర్పల్లి రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మేము కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా అప్పటి వెనుకబడిన తెలంగాణలో దోపిడీదారితనానికి వ్యతిరేకంగా, దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వీరనారి ఐలమ్మ గారు. మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ మన్మరాలికి మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. మిత్రుడు అడిగినట్టు బీసీ కులాలకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం. ఖచ్చితంగా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం ఉన్నా సమపరిపాలన అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశాలు ఉండాలి. గతంలో అలా జరగలేదు. కానీ ఇప్పుడు ఐలమ్మ జయంతి సందర్భంగా స్థానిక రజక సంఘం సభ్యులు, పెద్దలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులం, మండల నాయకులం అందరం మరి జయంతి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలు అనే దానికి ప్రాముఖ్యతనిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సంతకమే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, దీపం మనకు ఏదైతే 500 సబ్సిడీ మీద సిలిండర్ పథకం కానీ, ఇటువంటి పథకాలను చాకలి ఐలమ్మ లాంటి మహనీయురాళ్లను ఆదర్శంగా తీసుకునే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఐలమ్మ స్మారకార్థం హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటించినటువంటి యూనివర్సిటీకి కానీ, అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి మహిళా కమిషన్లో సభ్యత్వం కల్పించడం కానీ చాలా హర్షణీయం. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన 129వ జయంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా, మరియు మా యొక్క రజక కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఆ తల్లికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ధీరనారి చిట్యాల ఐలమ్మ. ఈ యొక్క ఐలమ్మ సెప్టెంబర్ 26, 1895 కృష్ణాపురం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లాలో జన్మించి సద్దుల బతుకమ్మ పండుగ రోజు జన్మించినటువంటి ఈ వీరవనిత తను పండించినటువంటి పంటను అప్పుడున్నటువంటి భూ కబ్జాదారు విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అక్రమంగా తరలిస్తుంటే అప్పుడు ఎదురు తిరిగి అప్పుడున్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు చర్మగీతం పాడినటువంటి వీరవనిత చిట్యాల ఐలమ్మ. ఈ యొక్క ఐలమ్మ జయంతిని, వర్ధంతిని గత ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జీవో పాస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా మన కోటి ఉమెన్స్ యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అలాగే భారత్ మాతాకి జై. మన తెలంగాణలో ఎందరో వీరులు మరి బలిదానం చేసి ఈ తెలంగాణను కూడా సాధించుకున్నాం. వీళ్ళు కూడా అందులో వీరులు. ఆ యొక్క వీరనారి అయినటువంటి చాకలి ఐలమ్మ, ఆమె యొక్క ఆశయాలను మనము నెరవేర్చాలి, ఆమె యొక్క అడుగుజాడలో నడవాలి అని ఈరోజు పూలమాలలు వేసి చాకలి ఐలమ్మకు మనము ఈ యొక్క
నవిపేట మండల కేంద్రంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న అధ్యక్షతన 62వ మహాజన సభ సమావేశం జరిగింది. సొసైటీ ఖర్చు, ఆదాయం వివరాలను కార్యదర్శి సభ్యులకు చదివి వినిపించారు. నవిపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్, సొసైటీ డైరెక్టర్ల సమక్షంలో 62వ మహాజన సభను నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి మహేష్ వార్షిక నివేదిక ద్వారా 2023-2024 సంవత్సరానికి గాను సంఘంలో జరిగిన లావాదేవీలు, లాభ నష్టాలు, జమా ఖర్చులు, అంచనా, బడ్జెట్, ఆదాయ వ్యయాలు నివేదికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అబ్బన్న మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో 800 సభ్యులు పంట రుణాలు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం 300 సభ్యులకు మాఫీ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సొసైటీ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. రుణాలు మాఫీ కాని మిగతా సభ్యులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరారు. ఫతేనగర్ రైతులకు పట్టా పాస్బుక్లు లేవని, గతంలో మాదిరిగానే పంట రుణాలు మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందున రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పార్టీలు వేరైనా కానీ ఒక ఎమ్మెల్యే మన సొంత మండల్ నివాసి కాబట్టి మనకు గతంలో నేను 2013లో చైర్మన్ అయినప్పుడు సుదర్శన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు. ఇదే ఫతేనగర్ సమస్యని మేము అందరం పోయి సార్ దగ్గరికి అడిగినాం. నేను అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా, ఇప్పుడు అదే పార్టీలో ఉన్నా. పార్టీ వేరైనా కానీ మనం రైతుల కోసమని నేను సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి పోయి అడిగినాం. సార్ గతంలో ఇచ్చిండ్రు, అప్పుడు గతంలో ఇచ్చిండ్రు, నేర్చుగా ఇప్పుడు రైతుల ఫతేనగర్ వాళ్ళకు రుణమాఫీ చేయాలా, రుణాలు ఇవ్వాలంటే సారు స్పందించి ఇచ్చిండ్రు. ఈ రోజు మన సుదర్శన్ రెడ్డి గారు మనకు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి గతంలో ఫతేనగర్ రుణమాఫీ ఎట్లా జరిగిందో ఇప్పుడు చూక, ఎందుకంటే వాళ్ళకి పట్టా పాస్బుక్లు లేవు. ఎందుకంటే అది ఆర్మీ భూమి కాబట్టి వాళ్ళకు ఓన్లీ సర్వే నెంబర్ మీదే రైతులకు రుణాలు ఇచ్చినాం కాబట్టి ఆ సర్వే నెంబర్ ఆధారంగానే ఇవాళ ఫతేనగర్ రైతులకు రుణమాఫీ చేయాలి. కాబట్టి ఇది 100% సుదర్శన్ రెడ్డి గారు చేస్తారు. మన సొంత మండలి కాబట్టి ఆయన రైతు బిడ్డ, రైతు పక్షపాతి కాబట్టి చేయాలని మా రైతుల తరపున, మా నైపేట్ మండలి తరపున మేము సుదర్శన్ రెడ్డి గారికి కోరడం జరిగింది. అలాగే ఫతేనగర్ రైతులుగా మనం అందరము సార్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మన వినతి పత్రాన్ని తెలియజేద్దాము. అలాగే గతంలో మనకు రుణమాఫీ అనేది రైతులకు 800 మందికి ఉన్నది. ఓన్లీ 300 మందికే రుణమాఫీ జరిగింది. ఇంకా 500 మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మోనన్న మాట్లాడినట్టు కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. వచ్చిన వాళ్ళు సంతోషంలో ఉన్నారు, రాని వాళ్ళు బాధలు ఉన్నారు. కాబట్టి 2 లక్షల వరకు ఏ షరతు లేకుండా ఐటీ కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏమి లేకుండా ఇచ్చినాము. మాట ప్రకారము రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది కూడా తీర్మానం చేద్దాము. తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. అలాగే మనము గతంలో ప్యాడీ 2 సీజన్లు మనం చేసినాము. ఎందుకంటే వడ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ బయట అమ్ముకున్నారు. మనము చాలా తక్కువ 2 లక్షల చిల్లర వేసింది ఓన్లీ 80,000 మాత్రమే ప్యాడీ చేయడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇస్తుంది ఓన్లీ సన్నపడ్లకే. ఇలా 90-80% సన్నపడ్లు వేసారు రైతులు. కాబట్టి రైతు సోదరులు అందరూ చెప్తున్నారు. ఎందుకంటే మనకు గవర్నమెంట్ 500 బోనస్ ఇస్తుంది కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కలిసి బయటకి వచ్చి మేము అడ్డు కొనుక్కుంటామంటే అమ్మకండి. ఎందుకంటే సొసైటీల ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ, ఇంకా మార్కెట్ పెడుతుంది, ఐడిసిఎంఎస్ పెడుతుంది. ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన ఖాతాలన్నీ మీరు పెట్టండి. ఎందుకంటే మీరు రికార్డు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఒక్క బాకీ లేకుండా చేసినాం. మేమున్న ఇప్పుడు 5 సంవత్సరాలు ఎక్కినప్పుడు ఎంత బాకీ ఉంది? ఇప్పుడు జీరో బాకీలో సొసైటీ ఉంది. మళ్ళీ 30 లక్షల రూపాయలు ఇప్పుడు నిల్వ ఉన్నాయి. 30 లక్షల్లో మనం 6 లక్షలు 8 లక్షలు పెట్టి మళ్ళా మార్కెట్ నుంచి మందు తీసుకోవడం జరిగింది. మిగతా 22 లక్షలు మళ్ళా ఇప్పుడు బ్యాలెన్స్ లో ఉంది. మేము వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంది, మేము ఇప్పుడు చేసిన తర్వాత ఎన్ని అప్పులు కట్టేసాము, ఇప్పుడు మళ్ళా 2-3 కమిషన్లు మనకు వచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు న్యూగా వచ్చే చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు దాదాపు 1 కోటి రూపాయలు ఆయన చేతిలో ఉన్నట్టు 3 కమిషన్లు కూడా వస్తాయి. అట్లా ఉంచి ఇక్కడ నుంచి పోతున్నాం. కానీ అబ్బన్న 2 లక్షలు ఇచ్చిండు, ఇక బాలగంగాధర్ వాళ్ళ దోస్తులకు 4 లక్షలు ఇప్పించిండు, ప్రవీణ్ 6 లక్షలు ఇచ్చిండు అనే దానికి రికార్డు ఉంది. వచ్చే కొత్త చైర్మన్ అడగడానికి రికార్డు ఉంది, మిగతా దానికి రికార్డు ఉంది.
మేము చాలా సందర్భాలలో ఈ సొసైటీలో మీటింగ్లు పెట్టినప్పుడు అందరికి కూడా నోటీసులు సర్వ్ చేయమని చెప్పిన నిజామాబాద్ ఉంటే మందుకు సంబంధించి ఒక వ్యక్తిగా ఆయన పేరు చేయకుండా మందుకు సంబంధించి ఎవరెవరు తీసుకున్నారో ఆ లిస్టు మొత్తము చదవమని చెప్పండి రైతుల ముందర ఎవరెవరు తీసుకున్నారు ఏం చేసిందని. ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా అబన ఇచ్చిండు అనేది అది వ్యక్తిగతానికి ఒక పబ్లిక్ మీటింగ్లలో వ్యక్తిగతానికి ప్రజల సంక్షేమం కోసం మంచి సిద్ధాంతాలతో పాలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో అందరూ భాగస్వాములు కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మెగా సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు. శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సభ్యత్వ నమోదుపై ఆరా తీశారు. సభ్యత్వ నమోదులో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ మాట్లాడుతూ దేశ ప్రజలందరూ కలిసికట్టుగా ఉండి ఏకతాటిపై ఉండాలని, దేశంలోని చిట్ట చివరి అణగారిన వ్యక్తికి పూర్తి సంక్షేమ ఫలాలతో పాటు న్యాయం అందాలనే 2 సంకల్పాలతో భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. బీజేపీ నిర్వహించే సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో బీజేపీ ప్రతి కార్యకర్త నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ప్రతి బూత్ కి 100కు పైగా తప్పకుండా సభ్యత్వం నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 50,000 వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేసుకుందని వెల్లడించారు. ఉదయం నుంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్టి కార్యక్రమంలో సంఘటన మహామంత్రి గారు చంద్రశేఖర్ జీ గారు ఆకస్మికంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ రావడం జరిగింది. మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీన్ దయాళ్ గారి చిత్రపటానికి వారు పూలమాలలు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి హెడ్ క్వార్టర్ నడిపెల్లి గ్రామ పంచాయతీలోని 105వ బూతు, 106వ బూతు, 107వ బూతు, 108వ బూత్లో వారు కొంతమంది కుటుంబ సభ్యుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని కలిసి భారతీయ జనతా పార్టీలో చేరే విధంగా వారు చర్య తీసుకోవడం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి యావత్తున్న భారతీయులందరికీ, ఇందూరు ప్రజలందరికీ కూడా, రూరల్ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష. ఈ పార్టీ మెంబర్షిప్ అంటే మన పిల్లల భవిష్యత్తు మంచి కోసం. ఈ పార్టీ మెంబర్షిప్ అంటే దేశం సురక్షితంగా ఉండేదే విధంగా. ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ అంటే మనము నిశ్చితంగా ఇంట్లో ₹1,00,000 ఉండని, ₹1,00,00,000 ఉండని, 100 కోట్లు ఉండని, మన జీవితం సురక్షితంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇంకొక 10-15 రోజులు సమయం ఉంది. ఆ సమయాన్ని ఉద్దేశించుకొని మీరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా. తూంపల్లి సహకార సంఘం మహాజన సభ వాడివేడిగా సాగింది. ప్రభుత్వం ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ కాలేదని కొందరు రైతులు సమావేశం దృష్టికి తెచ్చారు. వాటి వివరాలను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. సిరికొండ మండలం తూంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ సొసైటీ చైర్మన్ మాలవత్ రాములు నాయక్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గత ఆర్థిక సంవత్సరంలో సంఘం చేపట్టిన కార్యకలాపాలు, వార్షిక నివేదిక, ఆడిట్ కాని జమ ఖర్చుల వివరాలు సభ్యులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా రైతులు, రుణమాఫీ కాని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కొద్దిసేపు సభ వాడివేడిగా జరిగింది. రుణమాఫీ కాని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. దీనికి చైర్మన్ మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అందరికీ రుణమాఫీ అయ్యేటట్టు చేస్తానని తెలిపారు. అదేవిధంగా వచ్చే పంట సన్న బియ్యం, వరి వేసేవారికి రసీదు రూపంలో టోకెన్లు ఇవ్వాలని చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి చైర్మన్ సానుకూలంగా స్పందించి ఎవరైతే పంటను వేస్తారో వారికి ఖచ్చితంగా టోకెన్లు ఇస్తానని తెలిపారు. మొత్తం మీద మహాజన సభ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ అబ్బాస్, ఉపాధ్యక్షులు బాణపతి యశోద, బాదావత్ పోమలు, గడిల సుధా, లక్ష్మణ్, అట్టిమల్ల భీమయ్య, తాళ్లపల్లి లక్ష్మి, బాదావత్ రూప్ సింగ్, నల్ల సావిత్రి, బుక్యా చందర్, ఆకుల రమేష్, కార్యదర్శి దేవిలాల్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఏం లేదురా బాబు, నీదే తప్పంటే నేను చూసుకుంటాం, కానీ ఈ బాధ్యత ఇద్దరి బాధ్యత, ఇద్దరిది బాధ్యత. పెట్టుకొని అలా ఇల్లు అమ్ముకొని భూమి అమ్ముకొని రోజు చెప్తా నేను ఎలా ఈ గడబడాయి నుంచి ఏమిరా బాబు, ఏంద్రనాయన ఏంద్రబాయి ఏదో సాగు పోయి నడిపోతుండదు కానీ దీని మధ్య నరేష్ పొద్దుగా జరిగింది.
ఓన్లీ మా సిబ్బంది ద్వారానే, మా కంప్యూటర్ ఆపరేటర్ నరేష్ ద్వారా జరిగింది తప్పు. అయితే నవంబర్లో తీసుకున్న లోన్లు అవి నవంబర్లో ఎంట్రీ చేయాలి. నవంబర్లో వాళ్ళు ఎంట్రీ చేయలేదు. ఫస్ట్ 1 లక్ష రూపాయలు రుణం వచ్చిందని చెప్పేసి తెలిసింది అందరికి. అయితే అందులోనే 23 మంది బట్టబయలయ్యి. ఎందుకంటే అరే మాకు రాలేదని చెప్పేసి వాళ్ళు అప్పుడు మా దృష్టికి వస్తేనే మేము అడిగినాము, ఈ విషయం ఎంట్రీ కాలేదని మాకు ఎందుకు చెప్పలేవు అని చెప్పేసి నరేష్ని అడగడం జరిగింది. మా దృష్టికి వచ్చినవా ఎప్పుడన్నా అంటే లేదు మీకు చెప్పలే అని చెప్పేసి అన్నారు. అయితే ఎవరి వల్ల జరిగిందంటే నా వల్ల జరిగింది తప్ప అని చెప్పేసి ఆ రోజే చెప్తున్నాం. అంతకు మించి మా ద్వారా అంటే మా సొసైటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా డైరెక్టర్ల ద్వారా ఎటువంటి తప్పు జరగలేదు, అవినీతి జరగలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా పోరాట శక్తికి ప్రతీక ఐలమ్మ. విగ్రహాల పార్క్ లో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే, మేయర్, కుల సంఘాలు, అధికారులు. దేశ ప్రతిష్టను అవమానం కలిగించేలా రాహుల్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతపై అర్బన్ ఎమ్మెల్యే ధ్వజం. రైతుల రుణమాఫీ జరుగుతుంది. జానకంపేట్ మహాజన సభలో వెల్లడించిన డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి. మత్తు పదార్థాలకు అడ్డాగా ఆర్మూర్ బస్టాండ్. గుట్కా, గంజాయి విక్రయంతో జీవితాలను నాశనం చేసుకుంటున్న విద్యార్థులు, కొరవడిన నిఘా. కంజరలో దారుణం. కొడుకుని హత్య చేద్దామని భావించి తండ్రిని హతమార్చిన వైనం. నోటీసులు ఇచ్చినా రాని మార్పు. అంగు ఆర్భాటాలకు పోయి చతికిలపడ్డ వ్యాపారి, చోద్యం చూస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు. పోషకాహారం తిని ఆరోగ్యం. గర్భిణీలకు సామూహిక శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసాదం. ఫ్రంట్ లైన్ వర్కర్లు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా పారిశుద్ధ్య సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు. అంగవైకల్యంగా పుట్టడం వారు చేసిన తప్పిదమా? అంతర్జాతీయ బదిలీలో దినోత్సవం పురస్కరించుకుని అవగాహన ర్యాలీ. రాజీ మార్గమే రాజమార్గం. శనివారం నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.